సభ్యులకి, జిల్లా అధ్యక్షుడు పూర్ణచంద్రరావు గారికి, అలాగే మానవత అనే పేరుతోటి మానవత్వాన్ని నిలువెత్తున నిలుపుకొని సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా పేదవారికి సహాయం చేస్తున్న మా సుబ్బారావు అన్న గారికి, అలాగే మన వడ్డంపూడి సుజాతక్క అక్క గారికి, ఎప్పటి నుంచో అక్క అంటే నేను చిన్న వయసులో చూస్తున్నాను సేవా కార్యక్రమాలు వాళ్ళ యొక్క ఏదైతే ఉందో ఆర్గనైజ్ చేస్తున్నారు. అలాగే అక్క గారికి, అలాగే ఇందాక చూశాను నా దివ్యాంగ సోదరిమణులు ఇక్కడ మంచి డ్యాన్స్ వేశారు. అలా నా సోదరిమణుల వాళ్ళ యొక్క డ్యాన్స్ వేసిన మా ప్రత్యేకంగా ఉన్న వాళ్ళకి, అలా ఇక్కడ ఇచ్చేసిన సోదరిమణులకు మరియు మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా ఈ వేదిక ద్వారా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం విజయవాడలో మన సక్షం ప్రోగ్రామ్కి ఆ రోజు నేను గెస్ట్గా అటెండ్ అయ్యి ఆ రోజు స్పీచ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ 2 సంవత్సరాల క్రితం మళ్ళీ ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో మన ఒంగోలులో ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్న దానికి నేను రావడం జరిగింది. అయితే ఇందాక మన సోదరులందరూ చెప్పారు సక్షం గురించి, మన సక్షం చేస్తున్న కార్యక్రమాల గురించి, మన లక్ష్యాల గురించి. ఈరోజు సక్షం అనేది మన సుస్థిరమైన మన భారతదేశంలో ఏదైతే ఉందో మన సుస్థిర ప్రభుత్వం, అభివృద్ధి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అన్న మన మోడీ గారు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కొలాబరేషన్లో ఏదైతే ముందుకెళ్తుందో దాంట్లో భాగంగా ఉన్న సక్షం ద్వారా ఎన్నో మన సమస్యలు తీరుతూ ఎన్నో అవకాశాలు మనం చేజెక్కించుకుంటూ ఈరోజు పుట్టుకతో అంగవైకల్యంతో కొంతమంది పుడితే, ఆరోగ్య సమస్యలతో మధ్యలో కొంతమంది అంగవైకల్య బారిన పడితే, జెనెటిక్ ప్రాబ్లం వల్ల కొంతమంది అంగవైకల్యంతో పడితే మంచాలకే పరిమితం, మన బతుకే మనకు భారంగా ఉంది అన్న క్రమంలో మనము కూడా ఏమైనా చేయగలం, చక్కగా చదువుకోగలం, నలుగురు దారి చూపించగలం, మనకి ఒక మంచి దివ్యమైన శక్తి ఉంది, మన శక్తితో ఏమైనా మనం చేయగలం అని దివ్యాంగ్ అనే పేరు పెట్టిన మన బీజేపీ అధిష్టానానికి, ఆర్ఎస్ఎస్ కి ముందు తల వంచి నమస్కరిస్తున్నాం. మన అంగవైకల్యాన్ని కూడా లోపంగా చూపించి దానిని మనం జయించి ఏమైనా చేయగలమని చెప్పని మనలో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపి దివ్యాంగ్ అని చెప్పి ఒక మంచి పేరు ఏదైతే ఉందో అది నిజంగా మనలో ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ఎంతో మన భవిష్యత్తు, మనం బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది. మంచి పేరు అనేది నాకు నిజంగా నా జన్మలో నేను అలాంటి పేరు వింటా అనుకోలేదు. అది మన బీజేపీకి, మన ఆర్ఎస్ఎస్కే చెల్లుబాటైంది. అలాగే తెలుగుదేశం పార్టీ అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు విభిన్న ప్రతిభావంతులు అనే ఒక నామకరణం చేసి మనలో ఉన్న ప్రతిభని గుర్తించి మనలో లోపం ఉన్నా కూడా ఆ లోపాన్ని లెక్క చేయకుండా మనకి విభిన్న రకాలుగా మనకున్న ప్రతిభని మనం అందిపుచ్చుకొని మనం ఏమైనా చేయగలం, సమాజానికి స్ఫూర్తిగా ఉంటామని తెలియజేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుగుదేశం పార్టీకి కూడా నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. ఏదైతే మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకి దివ్యాంగ్, విభిన్న ప్రతిభావంతులు అనే మంచి పేరు ఇచ్చి మనకు ఆత్మస్థైర్యాన్ని నింపి చేయూతనిస్తున్నాయో, సహకారం అందిస్తున్నాయో, అలాంటి సహకారాన్ని ప్రతి ఒక్క నా దివ్యాంగ సోదరిమణులు అందిపుచ్చుకొని జీవితానికి బంగారు భవిష్యత్తులు బాటలు వేసుకొని సకలాంగులకు సైతం ఆదర్శంగా నిలవాలని, మనల్ని వాళ్ళు రోల్ మోడల్ గా తీసుకొని బ్రతకాలని, ఆ వైపుగా మన అడుగులు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. అయితే మన పెద్దలు ఈరోజు నాకు ఇచ్చిన సబ్జెక్టు సమాచార హక్కు చట్టం. సమాచార హక్కు చట్టం అనేది ఒక మంచి పాతుపశాస్త్రం, మనకు ఒక ఆయుధం. ప్రభుత్వం ఏం చేస్తుంది, డబ్బు ఎలా ఖర్చు పెడుతుంది, మన పథకాలు ఎట్టుపోతున్నాయి, మన హక్కులు నిజంగా మనకి హక్కులు అనుభవిస్తున్నామా లేదా, మనకి రాజ్యాంగం ఇచ్చిన విధులు అధికారులని అమలవుతున్నాయా లేదా, అసలు నేను ఈ సమాజంలో భద్రంగా బతకగలుగుతున్నానా లేదా, మనము కట్టే పన్నుల్లో నుంచి జీతాలు తీసుకున్న అధికారులు నిజంగా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించి మనకు అండగా ఉన్నారా లేదా, అసలు ఈ ప్రభుత్వంలో కానీ మనం ఈ రూపాయి కానీ ఏదైనా ఒక బాధ్యతగా ప్రవర్తిస్తున్నారా లేదా అని
మనం ప్రశ్నించి వ్రాతపూర్వకంగా కానీ లేకపోతే మనం వెళ్ళి తనిఖీ రూపంలో ఫైల్ తనిఖీ చేసి కానీ తెలుసుకునే ఒక మంచి అస్త్రం, బ్రహ్మాస్త్రం మనకి సమాచార హక్కు చట్టం. ఈ చట్టాన్ని ఎంత పకడ్బందీగా తీసుకొచ్చి మనల్ని ఎంత వాడుకొని ఎంత బాగా మన భారతదేశాన్ని ఒక మంచి ఆన్సరబుల్ దేశంగా మనం తీర్చిదిద్దుకొని ఎంత ఉపయోగపడుతుందో, చాలా మంది దాన్ని ఉపయోగించుకొని ఎన్నో సమస్యలు తీర్చుకోవడం, ఎన్నో ప్రశ్నల సమాధానాలు కనుగొనడం, ఎన్నో చిక్కుముడులు విప్పదీసిన మంచి మన ఈ సమాచార చట్టాన్ని ఎంత బాగా ఉపయోగపడుతుందో దాంట్లో ఒక 30-40% అంతే అధికారులు దీన్ని అవహేళన చేస్తూ నీరుగార్చి తప్పుడు సమాచారాలు ఇవ్వడం, లేకపోతే సమాచారాలు ఇవ్వకుండా ఏం చేస్తారనేట్టు చేయడం అహంకారంతో కొంత జరుగుతూ ఉంది. నిన్ననే చూస్తే ఆంధ్రప్రదేశ్లో సమాచార కమిషనర్లు, సమాచార శాఖ సంబంధించిన నామినేట్ పదవులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అయితే నిన్న సమాచార హక్కు చట్టానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో పదవుల్ని, ఆ పదవులు పొందిన అందరికీ కూడా ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయిలో బాధ్యతగా పనిచేసి మంచి పేరు తీసుకురావాలని ఈ వేదిక ద్వారా నేను కోరుకుంటున్నా. అయితే మిత్రులారా, సమాచార హక్కు చట్టమును మన దివ్యాంగ సోదరులందరూ ఒకటే తెలియజేస్తున్నారు. మనకి వైట్ రేషన్ కార్డు ఉంటే వైట్ రేషన్ కార్డు జిరాక్స్ పెట్టి మన ఆధార్ కార్డు నెంబర్ కోడ్ చేసి మనం ఏ సమాచారాన్ని ఏ ఆఫీస్లో సరే మనకు అన్యాయం జరిగిందన్నా, మనకు తెలిసిన వాళ్ళు జరిగిందన్నా, లేకపోతే మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నా మనం వ్రాతపూర్వకంగా మనం పోస్ట్ ద్వారా కానీ లేకపోతే ఆ సంబంధిత ఆ ఆఫీస్లో కానీ వాళ్ళకి అందజేసి 30 రోజుల్లో మనం మనకు కావాల్సిన సమాచారాన్ని పొంది మనం దాని నుంచి మనం ఏమైనా చేయవచ్చు, మనం న్యాయం జరిగేటాలు చూసుకోవచ్చు అని చెప్పి తెలియజేసి మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఒకవేళ తెల్ల రేషన్ కార్డు లేకపోతే 10 రూపాయలు నగదు రూపంలో చెల్లించడం కానీ, లేకపోతే రెవెన్యూ స్టాంప్ అంటారండి, 10 రూపాయలు 5 రూపాయల స్టాంపులు ఉంటాయి, అవి అంటించి మనం అడిగిన సమాచారాన్ని మనం కోరితే కంపల్సరీగా ఇస్తారండి. అది ఎవరి పక్షంలో పైన అప్పీలేట్ అథారిటీకి వేసుకోవచ్చు. అట్లా మనం కోరుకున్న సమాచారం తీసుకొని ఎవరైతే తప్పు చేశారో అధికారులు తాట తీసి మనము దారిలో పెట్టి మనం న్యాయం చేయించవచ్చు అని తెలియజేస్తున్నా. అలాగే మన ఈ ఏదైతే సక్షం ఉందో ఈ సక్షము యొక్క శాఖలు భారతదేశ వ్యాప్తంగా అన్ని చోట్ల ఏర్పడి మన దివ్యాంగ సమాజానికి ఏదైతే అవసరాలు ఉన్నాయో మనల్ని మేల్కొల్పడంతో పాటు మన అవసరాన్ని మనకు సర్టిఫికెట్లు ఇప్పించే దగ్గర నుంచి మనకు పెన్షన్ల కాడి నుంచి మన స్కాలర్షిప్స్ కాడి నుంచి అన్ని ఇప్పిస్తూ ఇలాంటి మానవతావాదులు, మానవత్వంతో కూడిన వాదులు కూడా కలుపుకొని వాళ్ళ ద్వారా కూడా ఇంకా సేవ చేయిస్తూ ఇదిగోండి మన ముందే ఉన్న వినికిడి పరికరాలు ఇట్లా మనకు కావాల్సినవి కూడా పరికరాలను అందిస్తూ మనకి పెద్దనలాగా మన ఇంట్లో కుటుంబ సభ్యుల్లో అమ్మానాన్నలాగా మన గురించి నిత్యం ఆలోచిస్తూ మనకు అండగా నిలిచిన ఈ సక్షం ఇంకా మరింత స్థాయికి వెళ్ళాలని, ఇంకా మరిన్ని సేవలు మనకి అందించాలని, దానికి ఈ భారతదేశంలో ఉన్న నా దివ్యాంగ సోదరులు మంచి పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఈ సక్షంకి అండగా నిలబడాలని, చేతనైనంత చేయూత అందించాలని, దాంట్లో మేము సైతం భాగస్వామ్యం అవుతామని చెప్పని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సక్షం జిల్లా అధ్యక్షుల వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రామారావు గారు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ విప్పల రామారావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు దివ్యాంగుల సమ్మేళనం, ఈ సమ్మేళనాలు జాతీయ స్థాయిలో నిర్ణయించబడ్డాయి. ప్రతి స్టేట్లో అన్ని స్టేట్లో జరుగుతుంది. మన జిల్లాలో కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలు బిగిన్ అవుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాల దృష్ట్యా అందరం కూడా ఈ అద్భుతమైన కార్యక్రమంలో సమ్మేళనాల పేరు మీద అందరం కలవడం జరుగుతుంది దేశం మొత్తం మీద కూడా. సక్షం సమదృష్టి క్షమతా వికాసం మరియు అనుసంధాన మండలి, పూర్తి పేరు చాలా మందికి తెలియదు, అందుకని చెప్పాను. ఇది దివ్యాంగుల కోసం జాతీయ స్థాయిలో పనిచేస్తున్న ఆర్గనైజేషన్లో మొదటి స్థానంలో ఉంటుంది. ఇది అన్ని రకాల వికలాంగులు, మనం దివ్యాంగుల్లో 21 రకాలు 2016 దివ్యాంగుల చట్టం ప్రకారం
21 డిజేబుల్ గా డివిజన్ అయింది. ఈ 21 సక్షం వచ్చేటికి 7 టైప్స్ గా డివైడ్ చేసింది. కంటి సంబంధించిన సమస్యలు ఉంటే దాన్ని దృష్టి పేరు మీద జరుగుతూ ఉంటాయి. ఇందాక మన రామాయణ గారు చెప్పారు, దృష్టి పని ఏంటంటే దివ్యాంగుల్లో ఏదైనా ఐ డొనేషన్, ఎవరైనా చనిపోతే నేత్రాలు డొనేషన్ చేయటం, వాడి యొక్క ఎవరికైతే కావాలి ఆ కార్నియాస్ కావాలి అంటే ఈ పేరు మీద దేశం మొత్తం మీద సర్వే చేయడం మొదలు పెట్టాం. దృష్టి పేరు మీద కార్నియా అంధత్వ ముక్త భారత్ అభియాన్ కాంబా అనే పేరు మీద జరిగింది. ఇది ఎవరైతే కార్నియా ప్రాబ్లం అంటే ఏంటంటే మనకి కంటిలోని కన్ను రెప్ప పైన ఉండే పొర, ఉల్లిపాయ పొర లాంటి పొర, అదేంటంటే మనం చిన్నపిల్లలకు పెన్ను పెట్టి పొడుచుకోవడాలు, కాజు గద్దాలు గుచ్చుకోవడం వల్ల, ఇట్లా సిమెంట్ బట్టీలు ఇట్లా కళ్ళు నలపడం వల్ల బట్టీలు పొడి ఇట్లా బడి కళ్ళలో కూడా నడుపుతూ ఉంటారు. అట్లా చూపోయిన వాళ్ళే ఎవ్రీ ఇయర్ 40-50 మంది యాడ్ అవుతున్నారు. చాలా మందికి కార్నియా ప్రాబ్లం అనేది త్వరగా చూపు వస్తుందన్న విషయం చాలా మంది తెలియదు. భారతదేశం మొత్తం కూడా ఒక స్టేట్ కి కార్నియాలు ట్రాన్స్ప్లాంటేషన్ జరిగేది కదా అదివరకు. మన ఈ కాంబా పేరు మీద అన్ని స్టేట్లలో ఉన్న ఈ కార్నియా రీప్లేస్ కోసం అన్ని స్టేట్లు కలపడం అనేది సక్షం పెద్ద ఎత్తున చేయడం జరగడం వల్ల ఇప్పుడు కార్నియాలు సుమారు ఈ మన ఆంధ్రప్రదేశ్లోని 470 మంది దాకా చూపు తెప్పించగలిగాం సక్షం పరంగా. అంటే అది చిన్న పని అనుకోకుండా ఎవరైనా చనిపోవడం వల్ల ఐ డొనేషన్ ద్వారా చూపు తీసుకురావాలి. ఎవరైతే కార్నియాలు పల్లెటూరులో పోయితే కళ్ళు బిగుతారు దానికి భయం కూడా ఉంటుంది, కళ్ళు కార్నియాలు అంటే అనిపిస్తుంది. ఇట్లాంటి అపోహలన్నీ పోగొట్టాలా, ఐ బ్యాంకుల మధ్య సమన్వయం తీసుకురావాలి. ఇది శ్రీలంక పుట్ట దేశం అయిన పోతే శ్రీలంక కూడా ఎవరైనా చనిపోవడం వల్ల ఐ బ్యాంక్ కూడా ఫోన్ చేస్తారు. మనం వచ్చేటప్పటికి చనిపో చుట్టాలు ఎలా ఫోన్ చేస్తాం ఆ విధంగా చేస్తారు వాళ్ళు. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో అంతా మోటివేషన్ చేస్తే వాళ్ళకి చూపు వస్తుంది. ఇట్లాంటి పని దృష్టి పని చేసి ఇందాక హీరింగ్ సంబంధించి పెట్టారు, దాన్ని ప్రణవ్ అనే పేరుతో చేస్తారు. ఎవరైతే హీరింగ్ సంబంధించిన సబ్జెక్ట్ లో ఉంటుంది దానికి సర్జరీ ఉంటుంది. అది 3 సంవత్సరాలు 4 సంవత్సరాల లోపు చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది. చిన్నప్పుడే పిల్లలు మాట్లాడతలేదు ఇట్లాంటి ఉంటే మనం గమనించుకొని చేయాలి. గవర్నమెంట్ కూడా స్కీములు ఉంటుంది. ఇట్లా ప్రణవ్ తర్వాత ధీమహి బుద్ధిపరంగా చెప్పారు కదా ఇందాక, మెంటల్లీ ప్రాబ్లం కానీ ఆటిజం కానీ సెరెబల్ పాలసీ ఇట్లాంటి సమస్యలు 7 రకాలు ఉంటాయి. ఆ 7 రకాలు కలిపి ధీమహి పనిలో సబ్జెక్ట్. ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళకి స్పెషల్ స్కూల్స్ ఉంటాయి. ఆ స్కూళ్ళలో జాయిన్ చేయడం, చాలా మంది ఇళ్ళ దగ్గరే ఉంచుతారు పిల్లల్ని, స్కూల్లో పంపించరు. వాళ్ళని పంపించే పని ఆ ధీమహి కార్యకర్తలందరూ కూడా ఆ పనిలో ఇన్వాల్వ్ అయి చేస్తూ ఉంటారు. చెరైవ్ అయితే ఇంకో సబ్జెక్ట్ ఆర్థోపెడిక్ సంబంధించింది. ఎవరైతే ఇందాక వీల్ చైర్ రాలేరు వాళ్ళకి సంబంధించిన ఏదైతే కావాలో అట్లాంటి విషయాలన్నీ ఆర్థోపెడిక్ సంబంధించిన మొత్తం చెరైవ్ అయితే చూస్తాం. ఇంకోటి ప్రాణద బ్లడ్ పరంగా, బ్లడ్ కి సంబంధించిన ప్రాబ్లం హిమోఫిలియా, సికిల్సిలియా, తలసీమియా అని 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 3 కూడా ఏంటంటే ఏదైతే రక్త సంబంధితుల వాళ్ళందరూ కూడా తలసీమియా వాళ్ళకి నెలకు 2 సార్లు బ్లడ్ మార్చాలి. పుట్టిన కాడి నుంచి చనిపోయేదాకా బ్లడ్ మారుస్తూనే ఉండాలి. పుట్టిన కాడి నుంచి చనిపోయేదాకా బ్లడ్ మారుస్తూనే ఉండాలి. వాళ్ళు లైఫ్ కూడా 40 సంవత్సరాల కన్నా బతకరు. అంటే వాళ్ళ సమస్య ఎంత ఉంటుందో చూడండి. త్వరలో చనిపోతాడన్నలా ఇంట్లో వైబ్రేషన్ చాలా ఉంటాయి. అట్లాంటివి ఎంతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి గవర్నమెంట్ కూడా 10,000 ఇస్తా ఉంది. వాళ్ళకి దివ్యాంగులు డేటాలో గవర్నమెంట్ ఆర్పిడి యాక్ట్ ప్రకారం జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకోటి సవిత లెప్రసీ మనకి ఈ మధ్యకాలంలో చాలా క్యూర్ అవుతా ఉంది. వివేకానంద కేంద్రాన్ని ఉంది రాజమండ్రిలో, దాని పరంగా మనం దాంట్లో సర్వీస్ చేస్తూ ఉంటాం. ఇట్లా సక్షంలో 7 పార్ట్లుగా డివిజన్ అయింది. దృష్టి, ప్రణవ, ప్రాణద, చెరైవైతి, సవిత, ఇట్లా చేతన. ఇంకోటి చేతన వచ్చేటప్పటికి ఈ ఎవరైతే మెంటల్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారో వాళ్ళ యొక్క సమస్యని, అంటే వాళ్ళు పిచ్చిగా రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు, ఏ పని ఎప్పుడు చేస్తారో తెలియదు, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళందరూ కూడా చెరైవైతి అనే సబ్జెక్ట్తో ఉంటా ఉంటారు. ఇట్లా 7 రకాల డిజేబుల్. మళ్ళీ దివ్యాంగుల్లో 7 ఆయామ్స్ ఉంటాయి. ఆయామ్స్ అంటే వాళ్ళలో మహిళల పరంగా వచ్చే దివ్యాంగులు చాలా రకాల సమస్యలు ఉంటాయి. వాటికి సంబంధించిన మొత్తం యాక్టివిటీ మొత్తం కూడా మహిళ అనే పేరుతో ఆ మహిళా ప్రముఖులు ఉంటారు, ఆ పని జరుగుతూ ఉంటారు. తర్వాత కళలు, దివ్యాంగుల్లో కళలను వెలికి తీయాలి.
మంచి సామర్థ్యం ఉంటుంది. ఇందాక మంచి డ్యాన్స్ వేశారు, అద్భుతంగా వేశారు. అది మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మంచి మంచి దివ్యాంగులు, కాలు కట్టైన మంచి కళాకారులు చాలా మంది ఉంటారు మనకి. వాళ్ళందరినీ వాళ్ళ సామర్థ్యాన్ని బయటికి తీయాలి. అంటే కళాకారుల పరంగా ఒక కంపల్సరీ పట్టించుకునేవాళ్ళు సక్షం పరంగా ఒకటి ఉండాలి. తర్వాత క్రీడలు అనేటప్పటికి మొన్న అజయ్ రెడ్డి వరల్డ్ కప్ కెప్టెన్ మొన్న సన్మానం చేశాం. తను బ్లైండ్ క్రికెట్ కెప్టెన్, ఎప్పుడు సక్షంకి వస్తూ ఉంటాడు. ఇలా టీము ఆర్థోపెడిక్ వాళ్ళు ఇట్లా క్రీడల పరంగా కూడా ప్రోత్సహించాలి. తర్వాత అడ్వకేసీ అంటే ఇందాక చెప్పారు ఆర్పిడి యాక్ట్. మన దివ్యాంగుడికి ఏదైనా సమస్య వస్తే ఒక్కడిగా పోరాడలేము. దానికి సంబంధించిన లా పరంగా చట్టాల గురించి మనకు అవగాహన రావాలి. చట్టాల్లో ఏ విషయాలు మనకు ఉంటుంది చట్టం, కానీ మనకు తెలియదు. రైల్వేలో ఒక ర్యాంప్ ఉండాలి, దివ్యాంగుడు రైల్వే బోగి ఏ సైడ్ ఉందని చెప్పాలి, అనౌన్స్మెంట్ చేయాలి. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఈ అనౌన్స్మెంట్ ఉండాలి. దివ్యాంగుడికి సంబంధించిన కంపల్సరీ వెళ్ళే వెసులుబాటు ఉండాలి. ఇట్లాంటి చట్టాలన్నీ ఉంటాయి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం తెలియదు. రైల్వే బస్ పాస్ 3వ ఫ్లోర్ 4వ ఫ్లోర్లో పెడతా ఉంటారు. దాని గవర్నమెంట్ లో పాలసీలు వచ్చేసి ఇప్పుడు ర్యాంప్ ఉంది, కంపల్సరీగా ర్యాంప్ ఉండాలి. ప్రతి గవర్నమెంట్ ఆఫీసులకి అన్నిటికీ ర్యాంపులు ఉండాలి. ఇట్లాంటి చట్టాలన్నీ ఉన్నాయి. అవన్నీ పూర్తి చేయాలంటే మనకు ఒక ప్రముఖ ఉండాలి. దాన్ని అడ్వకేసీ ప్రముఖ అంటారు. ఇందాక సార్ని ఆర్పిడి యాక్ట్ గురించి మాట్లాడమన్నారు. ఈరోజు మనకి ఆర్పిడి యాక్ట్ 2016 దివ్యాంగుల చట్టం ఈ రోజు ఇంప్లిమెంట్ అయిన రోజు, ఈ రోజు శుభదినం ఏంటంటే డిసెంబర్ 8వ తారీఖు వల్ల డిసెంబర్ 28. ఈ రోజు గెజిట్ అంటారు. మనకు నోటిఫికేషన్ వస్తే పార్లమెంట్ లో దివ్యాంగుల చట్టం ఆమోదించబడ్డ డే. దీన్ని స్వాభిమాన దివస్ లో మనం అందరం కూడా జరుపుకోవాలని చెప్పారు. ఇదే రోజు ఈ దివ్యాంగుల సమ్మేళనం జరుపుకోవటం చాలా అదృష్టమైన రోజు. ఈ ఒంగోలులో కార్యక్రమం ఇదే కార్యక్రమం విజయవాడలో కూడా జరుగుతుంది. కలెక్టర్ గారు అందరూ వచ్చారు. అంటే ఇదే రోజు ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అర్థం చేసుకోవాలి. మన ఆర్పిడి యాక్ట్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ అధికారులకు మనం లెటర్లు ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. ఇంతమంది అందరి సమూహంలో ఈ అద్భుతమైన కార్యక్రమం అడ్వకేసీ ప్రముఖంగా మన జనార్దన్ ఈ పూర్తి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇందాక మన చట్టాల గురించి చాలా తెలుసుకోవాల్సిన టైం, అందుకని జనార్దన్ ఆ చట్టం గురించి చెప్పమన్నారు. ఈరోజు స్పెషల్. తర్వాత వాళ్ళ పరంగా టెక్నాలజీ, ఇందాక సక్షంలో సమదృష్టి, క్షమతా వికాసం, అనుసంధానం అంటే అందరు కలపడం అనుకుంటున్నారు. అనుసంధానం అంటే రీసెర్చ్ అండి. సపోజ్ ఈ హీరింగ్ మిషన్ ఉంది. ఈ హీరింగ్ మిషన్ లేకపోతే మనకి వినపడదు. ఓకేనా? ఆ హీరింగ్ మిషన్ టెక్నాలజీ పెరగాలి. ఇంకా అది కొంతమంది పెట్టుకోవడానికి పెద్ద మిషన్లు అయ్యాయి. అది వరకు దాన్ని చెవిలో పెట్టుకొని వినాలన్నా వైబ్రేషన్ బాగా సౌండ్ వస్తుంది, ఇటు చిటికేస్తే బాగా ఇబ్బంది పెడుతుంది. ఆ ప్రాబ్లం మనగా తప్ప వేరే వాళ్ళకి అర్థం కాదు. ఎవరైతే సమస్య ఉన్నారో వాళ్ళ సమస్య వేరే వాళ్ళకి అర్థం కాదు. పడేవాడికి బాధ తెలిసింది తప్ప మా చిప్పి ఎవరో చెప్పేసి వాళ్ళు ఓర చెప్పేస్తారు. ఆ సమస్య మనకు తెలియాలి, దాన్ని రీసెర్చ్ చేయాలి. సపోజ్ మన ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పుకుంటూ ఉంటాం. ఆయన ఒక కార్యక్రమానికి ఒక యూనివర్సిటీకి వెళ్ళారు. ఆ యూనివర్సిటీకి వెళ్తే అందరూ స్టేజ్ మీద కూర్చున్నారు. ఒక హ్యాండిక్యాప్డ్ దివ్యాంగుడు మన చేతి కర్రలు వేసుకొని స్టేజ్ మీద రమ్మన్నారు. ఏదో ప్రైజ్ ఏదో ఇవ్వడానికి పెద్ద వెయిట్ బాగా బరువు ఉండే పట్టుకొని స్టేజ్ ఎక్కితో వచ్చారు. అతను తీసుకురావడానికి ఒక 1/2 గంట పట్టింది. స్టేజ్ మీద నుంచి తీసుకొచ్చేటప్పటికి ఆ 2 కర్రలో వెయిట్ ఒక 4.5 కేజీలు దాకా ఉండే బరువు. అవి మోసుకుంటా పైకి ఎక్కాలి స్టేజ్. అబ్దుల్ కలాం ఏంటండి స్పేస్ లో మనం మంచి రాకెట్లు ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. చంద్రయాన్ చూస్తుంటారు మీరు. అట్లాంటి తేలికైన వస్తువుల్ని ఆకాశంలో తీసుకెళ్లే మార్గాల గురించి ఆయన రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. ఎవరు? మన అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారు అవి చేస్తున్నప్పుడు ఈయనకేమనిపించింది, ఈ వెయిట్ కర్రలు పట్టుకొని ఇంత బరువు వేసుకొని పైకి వచ్చాడు స్టేజ్ మీదకి, ఎంత ఇబ్బంది పడ్డాడు. తర్వాత 2వ మీటింగ్ వచ్చేటప్పటికి అతను పిలవమని చెప్పాడు కార్యక్రమాన్ని. తను స్టేజ్ మీద పిలిచేటప్పటికి తను కొన్ని స్టిక్స్ తీసుకొచ్చాడు తేలికపాటి. ఈ మధ్య కాలంలో వచ్చింది మన వెయిట్ లెస్. అవి అక్కడ అంతరిక్షంలో రాకెట్లో ఉపయోగిస్తారు. అది ఎవరికైనా అబ్దుల్ కలాం గారు ఆ కార్యక్రమం రాకపోతే అందరికి వచ్చేవి కాదు. ఇప్పుడు తేలికపాటి కళలు వచ్చేసింది. మనకి ఇట్లానే ప్రతి ఒక్క విషయంలో రీసెర్చ్ అనేది జరగాలి. అందుకని దానికి ఒక ప్రముఖులు పెట్టుకుంటున్నారు సక్షం పరంగా. కళలు, క్రీడలు, విద్య, మన కళలు, క్రీడలు, అడ్వకేసీ, తర్వాత వీటికి సంబంధించిన
రీసెర్చ్ సంబంధించింది. ఇట్లాంటి ప్రతి విషయం మీద దివ్యాంగులు 7 ప్రకోష్టులు 7 ఆయామమైన డివిజన్ అయింది. ముఖ్యంగా ఈ దివ్యాంగులకు అందరికి వచ్చే మెయిన్ సమస్య ఉంది, విద్యపరంగా వస్తాయి. వైద్యం, ఉపాధి, స్వావలంబన. విద్యపరంగా ఏంది, చదువుకోవడానికి ఏమేమి ఉంటాయో తెలియదు. సపోజ్ బీఈడి మన డెట్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కోచింగ్ సంబంధించిన దృష్టి బాధితులు అందరూ తయారు చేశారు. ఎవరు, మన అప్పారావు గారు అని, ఆయన దృష్టి బాధితుడు. ఆయన చదువుకునేటప్పుడు ఇబ్బందులు పడ్డాడు. ఆ ఇబ్బందులు గమనించి దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం పెట్టేసి మన రికార్డ్ చేసి ఇచ్చేస్తాడు చిప్పులో. అవన్నీ బ్లైండ్ దృష్టి బాధితులందరూ కూడా వినొచ్చు. ఇట్లా ప్రతి ఒక్కటి విద్యాపరంగా అనేక రకాల సమస్యలు ఉంటాయి. బ్రెయిలీలు తయారు చేయాలా, ఆర్థోపెడిక్ వాష్రూమ్లకు వెళ్ళాలన్నప్పుడు చాలా సమస్యలు ఉంటాయి. వాళ్ళకి స్కూళ్ళలో సరైన వసతులు ఉండవు. ఇప్పుడు ఆ బ్రెయిల్ మన అజయ్ రెడ్డి కూడా అదే సమస్య చెబుతూ ఉండేవాడు. నేను చదువుకునేటప్పుడు ఏమి ఫీలింగ్లు, రకరకాల బాధపడ్డ విషయాలని కూడా చెప్తాడు. ఇట్లా విద్యపరంగా ఏదైతే సమస్యలు వస్తున్నాయి, వాళ్ళకి సపరేట్గా స్కూళ్ళు ఉన్నాయి, స్పెషల్ స్కూల్స్ అని ఉన్నాయి. అవి ఎవరెవరు స్పెషల్ స్కూల్కి పంపించాలా. ఇంకోటి భవిత స్కూల్స్ అని గవర్నమెంట్ లో కూడా పెట్టారు. అట్లాంటివన్నీ కూడా మన స్కూల్లో జాయిన్ చేయాలండి. మన ఒక్కళ్ళు ఏదైనా ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ విద్యాపరంగా సంబంధించిన విషయాలు. తర్వాత ఉపాధి వచ్చేటోడికి దివ్యాంగుడి యొక్క వాడికి ఎంప్లాయ్మెంట్ అనేది, చదువుకున్న తర్వాత తన ఉద్యోగం అనేది చాలా అవసరం. కొంతమంది ఈ ఇబ్బంది ఏదో ఒక వృత్తి, సపోజ్ మన పర్యావరణం సంబంధించిన బ్యాగులు తయారీ చేయటం చేశారు. దాని యొక్క అచ్చుముద్రేసి అన్ని చోట్ల అది తక్కువ అమ్మటం అనేది ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ పరంగా. సపోజ్ అనంతపురంలో ఒక దివ్యాంగుడికి గవర్నమెంట్ మన మల్లికార్జున దగ్గర ఉన్న ఐడియా మల్లికార్జున ఇది ఉంటారు, ఆయన మోడీ గారి చేతుల మీద సన్మానం చేసి ఎంప్లాయ్మెంట్ చేస్తాడు. అతను ఆర్థోపెడిక్. ఎవరైతే దివ్యాంగుల్లో ఎంప్లాయ్మెంట్ కావాలంటున్నారో చేతులు ఎత్తమంటాడు. మీలో ఉద్యోగం ఎంతమంది కావాలి? నేను చేసుకుంటా సార్. ఎందుకులే సార్, 6 ఏళ్ళు పెన్షన్ వస్తుంది, నాకెందుకని ఫీలింగ్ ఉంటుంది. కొంతమంది 6 ఏళ్ళు వస్తుంది అని ఫీలింగ్ ఉందా? దివ్యాంగుడు అనే వాళ్ళు 6 ఏళ్ళు పెన్షన్ వస్తుంది కాబట్టి మన స్టేట్ లో చాలా హ్యాపీగా బతుకుతున్నారు. వాస్తవా కాదా? అవునా? పక్క స్టేట్ లో 500 1500 ఇస్తున్నారు. మన స్టేట్ లోనే నేను గ్రూప్ లో పెట్టినప్పుడు కూడా ఎవరు నమ్మట్లా. 6000 పెన్షన్ ఇస్తున్నారంటే ఆల్ ఇండియా గ్రూప్ లో ఎవరు నమ్మాలను, ఇది నోట్ పెట్టమని అంటే ఎవరు నమ్మట్లా. అన్ని స్టేట్ లో 500 1000 రూపాయలు ఇస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ లో మెచ్చుకోవాల్సిన గవర్నమెంట్ ఏంటంటే 6000 పెన్షన్ చిన్న విషయం కాదు. అందువల్ల మనలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ విషయంలో తగ్గుతున్నారు. ఎంప్లాయ్మెంట్ విషయంలో పెంచుకోవాలా అంటే ఏం చేయాలా? మనం దేంట్లో తక్కువ కాదు, మీరెవరు కూడా తక్కువ కాదు. మాకేదో ఇస్తారు, మేము తీసుకున్నాం, మాకు సంబంధం లేదనే పదాలు ఎవరు అనుకోకూడదండి. ప్రతి ఒక్కళ్ళు ఎంప్లాయ్మెంట్ చేసినట్టు తయారవ్వాలి. ఎవరు ఇబ్బందులు ఉంటాయి, ఇబ్బందులు లేకుండా ఎవరు లేరు. అదేనా అది మనం డెవలప్ అవ్వాలి. అంటే అట్లానే అనుకొని ఆ ఐడియా మల్లికార్జున గారు అనే అతను ఇప్పటికి ఎంతమందికి ఇచ్చాడు? 1500 పైన ఇది ఉద్యోగాలు ఇచ్చాడు. అతను ఏం చేస్తాడు? నీకు డబ్బులు ఇస్తానంటాడు. మన దివ్యాంగులకు డబ్బులు ఇస్తాను రెడీ అంటారు. అవునా కదా? మాట్లాడతలా డబ్బులు ఇస్తాను వద్దంటారు. ఎవరన్నా 50,000 ఇస్తా సార్ మీకు, ప్రతి దివ్యాంగుడికి 50,000 ఇస్తాడు. 50,000 ఇచ్చేసి వాళ్ళు 50,000 ఎంతమందికి కావాలని అడుగుతాడు. వాళ్ళ ఇంటికి పోయి సర్వే చేస్తారు. వాళ్ళందరినీ కలిపి ఒకసారి పెట్టి ఒక చిన్న 3 రోజుల పాటు మీటింగ్ పెడతారు ఫస్ట్. అంటే మీలో ఎంతమంది ఏం చేస్తారు చెప్పండి, మీకు 50,000 ఇస్తారు, ఏం చేస్తారు అని అంటాడు. నేను ఏదో ఒక టైర్లు పంచర్ అంటారు, కొంతమంది ఫ్యాన్లు రిపేర్ అనేది కొన్ని చెప్పారు. మొన్న మిషన్ కుట్టుకుంటామని కొంతమంది, మేము ఏదో పళ్ళ వ్యాపారం చేస్తామని, చిన్న కొట్లు పెట్టుకుంటామని, ఇట్లాంటి వాళ్ళందరికీ ఏం చేశారు? ఇవ్వడానికి రెడీ అయిపోయి అట్లా ప్లాన్ చేశారు. ఇట్లా వాళ్ళందరూ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని చెక్ చేసి 50,000 తర్వాత 1,00,000 రూపాయలు ఇస్తాడు. తర్వాత 2 లక్షలు ఇట్లా పెంచుతూ పోతాడు. అంటే ఆ డబ్బులు మొత్తం కూడా బ్యాంక్ లో మళ్ళీ కట్టాలి. 50,000 ఇచ్చిన తర్వాత మళ్ళీ కట్టడం, మళ్ళీ అట్లా వాళ్ళకి ఎంత ఇచ్చితే అంత పెంచుకుంటే వెళ్తాడు. ఆయన మల్లికార్జున గారు చేస్తారు. ఇట్లాంటి పనులు ప్రోత్సహించాలి, ఎంప్లాయ్మెంట్ అనేది. తర్వాత వైద్యపరంగా అనేక సమస్యలు ఉంటాయి. దివ్యాంగుడికి సంబంధించిన వైద్య సంబంధించిన ఎన్నో రకాలు. నిరామయ స్కీమ్ అని ఉంది. అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ పోతే రూపాయి ఖర్చు లేకుండా ఎవరైనా దివ్యాంగులు చేసుకోవచ్చు. యూడిఐడి కార్డు ఉండాలి మనందరికి. యూనిక్ డిజేబుల్ ఐడి ఎంతమందికి ఉంది? యూడిఐడి కార్డు. అది అందరూ కూడా ఆ కార్డుకి అప్లై చేసుకోవాలి. ఓకేనా? విద్య, వైద్యం, ఉపాధి, స్వావలంబన. ఇంకోటి స్వావలంబన అంటే ఏంటి? మనం దివ్యాంగులు అందరూ మ్యారేజ్ పెళ్లిళ్ళు కావాలా వద్దా? మీకు దివ్యాంగులు ఉన్నారు, మ్యారేజ్ చేసుకోవాలి ఉంటుందా లేదా? ఉంటుందా లేదా?
సంబంధించిన విషయాల్లో మనం ప్రోత్సహించాలి. రామాజీ గారు ఉన్నారు, దివ్యాంగులు పెళ్లి చేయాలి సార్ అంటూ ఉంటారు. ఇట్లా వాళ్ళ సంబంధించిన ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా తక్కువ కాదని ఉద్దేశం అండి. విద్య వైద్యం ఉపాధి సావలమ్మన ఇట్లా అన్ని విషయాల మీద సక్షమ సమగ్రంగా పనిచేస్తుంది. దీనికి మూలాధారం ఏంటంటే ఒక దివ్యాంగ సేవా కేంద్రం ఉంటుంది. ఈ దివ్యాంగ సేవా కేంద్రాల ద్వారా ఎవరైనా ఏదైనా సమస్య ఉంటే సక్షమ దివ్యాంగ సేవా కేంద్రానికి వచ్చి నివేదించుకొని ఒక ఇందాక ఫామ్స్ ఉండే ఇందాక కావాలన్నారు వాటికి ఇవ్వడం అనేది జరుగుతూ ఉండదు. ఇట్లాంటి అన్ని రకాల దివ్యాంగుల కోసం పనిచేస్తూ ఉంటాం. ఇది ఈ మధ్య కాలంలో మన కుంభమేళ విన్నారా? కుంభమేళలో నేత్ర కుంభాన్ని జరిగింది ప్రయాగరాజ్లో. అక్కడ 2,75,000 మంది చూపించుకున్నారు సక్షం ద్వారా. 2,75,000 మంది కంటి పరీక్షలు చూపించుకున్నారు. దాంట్లో 1,75,000 మంది కళ్ళద్దాలు ఇచ్చారు. 1,75,000 మందికి కళ్ళద్దాలు ఇచ్చారు. ఒక 60,000 మందికి ఆపరేషన్ రెడీ చేసుకున్నారు. ఇట్లా చేయడం వల్ల గిన్నిస్ బుక్ రికార్డులో సక్షం గోల్డెన్ అవార్డ్స్ లెక్కించారు. అంటే సక్షం యొక్క పని దేశంలో ఏ విధంగా ఉందని చెప్పడం కోసం మీకు చెబుతున్నాను. సమర్థంగా నిలబడాలి కదా, మనం ఉండాలి కదా. ఇట్లా అన్ని రకాల ఈ డిజేబుల్ యాక్టివ్లో సక్షం అనేది ప్రతిరోజు యాక్టివిటీ పెంచుకుంటూ వెళ్తుంది. అందుకనే సక్షంలో మీరందరూ కూడా రెడీ అవ్వాలా. ఎంతమంది సక్షంలో మేము పనిచేయడానికి యాక్టివ్గా ఉన్నామన్నారు? ఎంతమంది సక్షం ఏంటన్నారా? ఎక్కడ నా సమస్య ఉందా చేతులు ఎత్తాడు. హీరింగ్ ప్రాబ్లం ఉన్నవాడు చేతులు ఎత్తవచ్చు. సక్షం భారత్ అంటే ఎందుకని సమర్థ భారత్ అంటున్నాం? ఎక్కడా కూడా ఎందులో కూడా తక్కువగా మనం ఉన్నాం. ఓకేనా? ఈ సమస్యలతో సకలాంగులు ఉంటారు, దివ్యాంగులు ఉంటారు. 2 రకాలు పనిచేస్తూ ఉంటాం. ఇప్పుడు సపోజ్ నేను వచ్చాను, మా అబ్బాయి ప్రాబ్లం ఒకటి ఉండడం వల్ల నేను కాలేజీలో లెక్చరర్ పనిచేస్తూ ఉంటాను. ఇట్లాంటి సమస్యల మీద ఫైట్ చేయడానికి కోసం మనం నిలబడి పనిచేయడం కోసం మనం కార్యకర్తల బృందం తయారు చేసుకుంటాం. ఇక్కడ రామాంజలి గారు, అంజిరెడ్డి గారు, ఈ టీము మన అందరూ కూడా దివ్యాంగుల కోసం పనిచేయడానికి ఇంతమంది కార్యకర్తలు మనం బృందంగా తయారయ్యాం. ఇది ఒక రోజుతో అయ్యే పని కాదు. సమ్మేళనం పెట్టగలనే సమ్మేళనంతో కార్యక్రమాలు అయిపోవాలి కాదు. మన అందరం కలిసికట్టుగా ఉండాలి. అదేవిధంగా మీ ముందే ఉంది, మీ వెనకేముంది ముఖ్యం కాదు, మీలో ఏముందని ముఖ్యమని స్వామి వివేకానంద చెప్పాడు. ఆ విధంగా అందరం కూడా తయారవ్వాలా వద్దా? సక్షం భారత్, భారత్ మాతాకి థ్యాంక్ యూ సార్ రామాంజలి గారు. ఆయన మన ఆంధ్రప్రదేశ్ సక్షం కార్యదర్శి గారు. ఆయన కాలేజ్ లెక్చరర్, ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్. చూసుకుంటూ ఆయన ఒక యాజ్ ఎ పేరెంట్ సిపి చిల్డ్రన్ చైల్డ్ కూడా ఆయన ఉన్నారు. ఆయన పూర్తి బాధ్యతలు మా అందరికి కూడా అన్ని జిల్లాల శాఖల్ని పర్యవేక్షిస్తూ మేము ఒకలా నెమ్మదిగా కదలకపోయినా ఆయన కదిలేటట్టు చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న రామారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగనే మనకిప్పుడు మన మధ్యలో డిజేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు. వారి యొక్క పథకాలు ఏమొస్తున్నాయో చూసి ఇస్తారు. ఒక 2 నిమిషాలు ఏమన్నా అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న గౌరవ అతిథులందరికీ, అలానే ఇక్కడ విచ్చేసిన మన దివ్యాంగ సోదరులకి అందరికీ నా మనస్ఫూర్తి నమస్కారాలు. నేను దివ్యాంగుల సంక్షేమ శాఖలో సీనియర్ సహాయకుడిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మన అంజిరెడ్డి గారు శాఖ తరపు నుండి వచ్చే పథకాల గురించి తెలియజేయమన్నారు కాబట్టి నేను వాళ్ళ తరఫున మీకు పథకాలు అనేది తెలియజేస్తాను. అలానే ఈ సక్షం అనేవారు కూడా ఎంతో సమర్థవంతంగా మనకి అన్ని విధాలమైన సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా మన శాఖ వారు కూడా అదేవిధంగా మంచి మీకు ఉపయోగకరమైన పథకాలు అందజేయడానికి సిద్ధంగా ఉంటారని తెలియజేస్తాను. అందులో భాగంగా ప్రప్రథమంగా మనకి దివ్యాంగులకు అవసరమైనటువంటి ఎయిడ్స్ అండ్ అప్లయన్స్ అంటే ఉపకరణ పరికరాలు అంటారు. ఇందులో భాగంగా మన అంగవైకల్యం కలిగిన వాళ్ళకి ఏంటంటే సైకిళ్ళు, ఎన్ఎంకో తరపు నుండి బ్యాటరీ ఆపరేటెడ్ సైకిళ్ళు, అలానే త్వరలో 3 చక్రాల మోటార్ వాహనాలు కూడా నియోజకవర్గానికి 10 తరపున త్వరలో అందజేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందులో భాగంగా మనం అప్లికేషన్స్ కూడా ఇన్వైట్ చేసాం.
సుమారు 8 నియోజకవర్గాలకు గాను మనకి ప్రకాశం జిల్లా తరపు నుండి 500 అప్లికేషన్స్ వరకు రిసీవ్ అయినాయండి. వీళ్ళకి త్వరలో ఇంటర్వ్యూలు చేస్తారు. అలానే అర్హులైన వారందరికీ ఒక్కొక్క 1,20,000 విలువైనటువంటి మోటరైజ్ వాహనం కూడా అందజేస్తాము. అలానే మన అందులోకి చూసుకుంటే వారికి ల్యాప్టాప్ చదువుకునే అందులోకైతే అందులో అంగవైకల్యులు మరియు బదిలీలు వీళ్ళు ఎవరైనా డిగ్రీ మరియు ఆ స్థాయి చదువుకునే విద్యార్థులందరికీ ల్యాప్టాప్స్ ఉచితంగా 35,000 రూపాయలు విలువ ఉంటుంది ఒక్కొక్క ల్యాప్టాప్. వారు దరఖాస్తు చేసుకుంటే వారికి ఉచితంగా అందజేస్తాము. రెగ్యులర్ గా చదువుతూ ఉండాలి. అలానే మన బదిలీలకి వారి దినవారీ చర్యలకు ఉపయోగపడేలాగా టచ్ ఫోన్స్ 15,000 రూపాయలు ఒక్కొక్క టచ్ ఫోన్, అది కూడా మనం ఉచితంగా మంజూరు చేస్తామండి. అది మనం ఈ అవసరమైన దివ్యాంగులు ఎవరైనా ఉంటే దయచేసి ఈ ఉపకరణ పరికరాలకి దరఖాస్తు చేసుకోండి. మన ఆఫీస్ మన కార్యాలయం కలెక్టర్ ఆఫీస్ లో